హాయ్ హలో నమస్తే నేను మీ సిరికొండ లక్ష్మణ డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ టెట్, ఏపీ టెట్లు, సిటెట్లోని పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లోని మ్యాథ్స్ కాంటెంట్ గురించి మనకు తెలిసిందే. మ్యాథ్స్ కాంటెంట్ అంటే తెలంగాణ టెట్లో కానీ పేపర్ 1లో కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, ఏపీలో టెట్ పేపర్ 1లో కానీ ఏపీ టెట్లో పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, సిటెట్ పేపర్ 1లో మ్యాథ్స్ కాంటెంట్ కానీ, సిటెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్ కాంటెంట్ కానీ, ఇందులో ఏ టెట్ తీసుకున్నా కూడా 30 మార్కులు మ్యాథ్స్కున్నది. ఈ 30 మార్కులు 24 మార్క్స్ కాంటెంట్కి, 6 మార్క్స్ మెథడాలజీకి. అంటే టెట్లో, అంటే ఈ తెలంగాణ టెట్లో, ఏపీ టెట్లో కాంటెంట్ 24 మార్క్స్ అండ్ మెథడాలజీ 6 మార్క్స్. అదే సిటెట్ పేపర్ 1 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో తీసుకుంటే పేపర్ 1లో మ్యాథ్స్ కాంటెంట్ 15 మార్క్స్ మెథడాలజీ, అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో తీసుకుంటే సిటెట్లో 20 మార్క్స్ కాంటెంట్, 10 మార్క్స్ మెథడాలజీ. సో వీటన్నిటి గురించి డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానికి, కాంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఈరోజు మన స్టూడియోస్కి మ్యాథ్స్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, తెలంగాణ ఏపీ 2 స్టేట్ల నెంబర్ 1 ఫ్యాకల్టీ టెట్ డిఫరెన్స్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి మన స్టూడియోకి ఈరోజు శ్రీనివాస్ సార్ మన స్టూడియోకి వచ్చాడు. వారిని స్వాగతిస్తున్నాను. వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సార్, మీకు అందరికీ తెలిసిందే మ్యాథ్స్ టెట్లో ఇందాక చెప్పినట్టు 24 మార్క్స్ తెలంగాణ టెట్లో కానీ ఏపీ టెట్లో కానీ కాంటెంట్ పాత్ర మీ అందరికీ తెలిసిందే. సిటెట్లో ఇందాక చెప్పినట్టు పేపర్ 1లో 15 మార్క్స్ మెథడాలజీ, సిటెట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్లో 20 మార్క్స్ కాంటెంట్, 10 మార్క్స్ మెథడాలజీ సిటెట్ పరంగా చూసుకుంటే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో. సో ఇప్పటి వరకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో దాదాపు 10 ఇయర్స్ నుంచి మనకు మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. టీజీటీ గురుకుల కానీ, పీజీటీ గురుకుల కానీ, టెట్కి సంబంధించి కానీ, డిఎస్సి కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ. సో దాదాపు తెలంగాణ డిఎస్సిలో మ్యాథ్స్ పోస్టులలో ఉన్న పోస్టులలో దాదాపు 90% పోస్టులు రామయ్య సంస్థ మీ అందరికీ తెలిసిందే. ఏపీలో కూడా 90% పోస్టులు రామయ్య సంస్థ స్టూడెంట్సే. గురుకుల టీచర్లు తీసుకుంటే టీజీటీ కానీ, పీజీటీ కానీ ఉన్న 3 పేపర్లో మ్యాథ్స్ సపరేట్ పేపర్లో సారు దాదాపు 100%, 90% చాప్టర్స్ అన్ని సారే డీల్ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఉన్న గురుకుల స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో అంటే మీన్స్ మైనార్టీలో కానీ, బీసీ రెసిడెన్షియల్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ ఏ స్కూల్లో తీసుకున్నా కూడా మ్యాథ్స్ లెక్చరర్స్, అక్కడ ఉన్న మ్యాథ్స్ లెక్చరర్స్ దాదాపు 90% రామయ్య సంస్థ స్టూడెంట్సే ప్రతి స్కూల్లో కూడా పనిచేస్తున్నారు. దీని అంతటికీ కారణం మ్యాథ్స్ కాంటెంట్లో ఎక్కువ మార్కులు రావడానికి కారణం మా మ్యాథ్స్ శ్రీనివాస్ సారు. సో ఈరోజు టెట్ దాని గురించి పేపర్ 1 పేపర్ 2 అంటే తెలంగాణ టెట్, ఏపీ టెట్, సిటెట్లో పేపర్ 1 పేపర్ 2 డిఫరెన్స్ గురించి, వాటి సిలబస్ల గురించి, వాటి మార్క్ వెయిటేజ్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలంగాణ టెట్లో కానీ, ఏపీ టెట్లో కానీ, సిటెట్లో కానీ, పేపర్ 1లో కానీ, పేపర్ 2లో కానీ 30కి 30 మార్కులు అంటే కాంటెంట్ మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ 100% రావడానికి మీరు ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా తెచ్చుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు సార్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా, బోర్డు మీద క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ లాంచింగ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్. And thank you very much for inviting me also, sir. Definitely, sir. AP and Telangana TET paper 1 and paper 2, Central TET paper 1 and paper 2 syllabus la gurinchi definitely ga differences నేను స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే సిలబస్లో దాదాపుగా మార్పులేమీ లేవు. సిటెట్ గురించి చూస్తే సిలబస్లో కొన్ని మార్పులు, స్వల్ప మార్పులు మాత్రమే ఉన్నాయి, అంతకంటే పెద్దగానైతే ఏమీ లేవు సార్. అవన్నీ నేను స్టూడెంట్స్కి డీటెయిల్గా విత్ వెయిటేజెస్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకే వ్యూయర్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ టెట్, ఏపీ అండ్ తెలంగాణ, సిటెట్ సిలబస్, మ్యాథమెటిక్స్ కంటెంట్, టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్. See here. Let us see first TS and AP TET syllabus. This is paper 1 maths. Total mathematics part 30 marks. In that mathematics content 24 marks and other 6 marks for pedagogy, means methodology. See here in this number system, about types of numbers like natural numbers,
whole numbers, integers, rational numbers, irrational numbers, real numbers, and complex numbers. And also about prime numbers, composite numbers, etc. Divisibility rules. So those are the things covered in this. And second one is fractions and decimals. Fractions and decimals, also easy topic. And third one is arithmetic, like ratio and proportion, percentage, profit and loss, etc. topics will be covered in this. Fourth one is geometry. This is about point, line, angles, triangles, quadrilaterals, circles, etc. And fifth one is algebra. Fifth one is algebra, like exponents and powers, polynomials, etc. will be covered. And sixth one is mensurations. Here measurements and how to find areas, how to find perimeters of plane figures, how to find surface area and volumes of solid figures, etc. And seventh one is data handling. It is like statistics. So this is TS and AP TET syllabus. Okay, and when you see about CTET syllabus, paper 1 maths, this is also mathematics content part. Total maths for 30 marks in CTET also, but here observe the difference in AP and TS TET, mathematics content for 24 marks out of 30. In CTET, mathematics part content 15 marks out of 30 marks. Here 6 marks for methodology, here 15 marks for methodology. Almost 50% methodology, 50% content in CTET. And once you see topics in this geometry, same as TS and AP TET topic, here also point, lines, angles, triangles, quadrilaterals, circles, etc. will be covered. In this, one more new topic will come, symmetry also. And second one, numbers. Numbers, almost all the numbers for CTET will be covered in our TS and AP TET syllabus under number system. These both are same. And third one is measurement. So this is the topic will be covered in TS and AP TET mensuration topic. So almost same. Data handling same in both TETs. Patterns and money, only the topics extra in central TET syllabus. Observe yours, in TS and AP TET, content part only for 24 marks. In CTET, content part only for 15 marks. Both are out of 30 marks only. Here, in TS and AP TET syllabus, for English medium and Telugu medium, both are same. Observe that first one, number system, in Telugu medium it is Sankhya Vyavastha. Number system, Sankhya Vyavastha. Number 2, fractions and decimals, భిన్నాలు మరియు దశాంశాలు. భిన్నాలు మరియు దశాంశాలు. థర్డ్ వన్ ఆర్థమెటిక్, అంకగణితము. ఫోర్త్ వన్ జామెట్రీ, రేఖాగణితము. ఫిఫ్త్ వన్ ఆల్జిబ్రా, బీజగణితము. సిక్స్త్ వన్ మెన్సురేషన్స్, క్షేత్రగణితము. సెవెంత్ వన్ డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ. నెంబర్ 1 సంఖ్యా వ్యవస్థ. నెంబర్ 2 భిన్నాలు దశాంశాలు.
నెంబర్ 3 అంకగణితము. నెంబర్ 4 రేఖాగణితము. నెంబర్ 5 బీజగణితము. నంబర్ 6 క్షేత్రగణితము. నంబర్ 7 దత్తాంశ నిర్వహణ. సో ఏపీ అండ్ తెలంగాణ టెట్ తెలుగు మీడియం కూడా ఇదే సిలబస్ అండి. సంఖ్యా వ్యవస్థ, భిన్నాలు, దశాంశాలు, అంకగణితము, రేఖాగణితము, బీజగణితము, క్షేత్రగణితము, దత్తాంశ నిర్వహణ. ఇది కూడా 30 మార్కులకు సంబంధించిందే. ఇక్కడ కూడా మెథడాలజీ 6 మార్క్స్, కంటెంట్ పార్ట్ 24 మార్క్స్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పేపర్ 1లో ఎలాంటి డిఫరెన్స్ లేదు ఏపీ అండ్ తెలంగాణ టెట్ విషయంలో. లెట్ us see పేపర్ 2 సిలబస్. హియర్ TS and AP TET paper 2 maths content syllabus. Number 1 number system, same as in paper 1 but little bit extra in this. Difficulty level is extra when compared to paper 1. And number 2 geometry, it is also some extent compared to paper 1. Arithmetic also same. And one more new topic in paper 2 maths content, that is sets. 5th one algebra, also little bit extent when compared to paper 1. 6th one mensuration. 7th data handling. Mensuration, data handling, algebra, arithmetic, geometry, number system same as in paper 1. Only 2 topics extra, those are sets and trigonometry. Sets and trigonometry. In last time TS TET examination, science people felt difficulty in trigonometry questions only. Actually question paper difficulty level వాళ్ళు ఇచ్చిన సిలబస్ కంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అది ట్రిగనామెట్రీ విషయంలోనే. మనకు 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్లో ట్రిగనామెట్రీ క్వశ్చన్స్ చూస్తే కొంచెం ఈజీగానే అనిపిస్తూ ఉంటాయి, కానీ దాన్ని దాటి ఇచ్చినట్టుగా కూడా ఫీల్ అయ్యారు. ఎక్కువగా ఫీల్ అయింది ట్రిగనామెట్రీ విషయంలోనే, లాస్ట్ టైం టెట్ విషయంలో. అలాగే తెలుగు మీడియం పీపుల్ కూడా సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా పేపర్ 2 కూడా 30 మార్క్స్ వెయిటేజ్ మ్యాథమెటిక్స్ పార్ట్. ఇన్ దట్ కాంటెంట్ పార్ట్ 24 మార్క్స్ అండ్ రిమైనింగ్ 6 మార్క్స్ ఫర్ మెథడాలజీ. సేమ్ యాజ్ పేపర్ 1 వెయిటేజ్. బట్ 2 topics extra, those are sets and trigonometry only. While coming to CTET paper 2 syllabus, number system also we can see in paper 1. Algebra can be seen in paper 1 also. Geometry, mensuration, data handling, ratio and proportion. Almost CTET paper 1 and paper 2 syllabus same. In paper 1 2 topics are extra. In paper 1 only here, those are patterns and money. Patterns and money in CTET paper 1. But here ratio and proportion, this is also covered in arithmetic in our TS and AP TET. Data handling same. Geometry same. Number system same. Algebra and algebra same. Here TS and AP TET sets topic extra is there. So that is the difference between TS and AP TET and CTET. And observe one more thing here. In CTET paper 1 paper 2 weightage difference. Weightage difference is out of 30 marks. Both are for out of 30 marks only. But in paper 1 15 marks for content, remaining 15 marks for methodology. But in paper 2
20 marks for content, 10 marks for methodology. So that is the main difference between CTET paper 1 and paper 2. In TS and AP TET, Telugu medium also same topics. So this is the difference between TS and AP TET and CTET. Okay friends, ఈ టాపిక్స్ గురించి డీటెయిల్డ్ క్లాస్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు ప్రతి టాపిక్ గురించిన ఎక్స్ప్లెనేషన్ చూడవచ్చు. అక్కడ వీడియో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మర్చిపోకండి, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం ప్రాబ్లం అంటే ఏమి మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.